ఎంతో రుచిగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఒక స్పెషల్ మసాలా పొడి వాడతాం. దానివల్ల చాలా రుచి వస్తుంది మామిడికాయ పులిహోరకి. ముందుగా పోపు చేసేసుకుంటున్నామండి. దానికి గాను ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఓ టీ స్పూన్ మినపప్పు, ఓ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఓ టీ స్పూన్ జీలకర్ర, ఓ టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా స్లిట్ చేసిన పచ్చిమిర్చి 8 నుంచి 10, ఎండుమిర్చి ముక్కలు ఒక 8 నుంచి 10 వేసుకున్నాను. మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ ఒక 60 to 70% వేగిపోయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకున్నానండి. జీడిపప్పు తొందరగా వేగిపోతుంది. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దీన్ని మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనమాట. ఇంకా స్పెషల్ మసాలా పొడి కోసం 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఓ టీ స్పూన్ ధనియాలు, ఓ టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని చక్క పౌడర్ చేసేసుకుంటాం. ఇవన్నీ అయ్యేలోపు రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఇంకా దాంట్లో మామిడి తురుముని ఒక 2 గరిటెల నిండా వేసుకున్నానండి. ఇది చాలా పుల్లగా ఉందనమాట. మీరు తినే పులుపుని బట్టి మామిడి తురుము ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాము. ఇదే మూమెంట్ లో మనము రుచికి సరిపడా సాల్ట్ ను కూడా వేసేసుకుంటామండి. వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ పులిహోరని ఇంకో రకంగా కూడా చేస్తామండి. పోపులోనే మామిడి తురుము వేసి సాల్ట్ అది వేసి మగ్గించుకుని దాంతో కూడా చేస్తాము. కానీ ఇలా కూడా ఒకసారి చేసి చూడండి, మీకు ఆ టేస్ట్ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఈ మసాలా వేసుకుని మరీ ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఇంక పోపు కూడా వేసేసుకున్నానండి. తర్వాత దీంట్లో మనం వేయించి పొడి చేసుకున్నటువంటి మసాలా పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఒక మంచి సువాసనతో భలే ఉంటుందన్నమాట. ఆ పులుపుకి ఈ పొడి కాంబినేషన్ మిక్స్ అయ్యి భలే బాగుంటుంది. ఇంక ఇది మంచిగా మిక్స్ చేస్తాను. వేడిగా ఉందండి. ఇంకా దీన్ని నేను వేరే బౌల్లోకి వేసుకుని చేత్తో మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఆ పొడి, మామిడి తురుము, అదేవిధంగా పోపు ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత అద్భుతమైన రుచితో పుల్లగా కమ్మగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ముందుగా దేవుడికైతే నేను నైవేద్యంగా పక్కకు తీసేసుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత సర్వ్ చేస్తాను అనమాట. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు వీలు ఉన్నప్పుడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా చాలా విలువైంది.